ఈ వెన్నెల పాల సముద్రమేమో అన్నట్లుగా ఉన్నది. ఇందులో ఉన్న అలంకారం ఏమిటి? ఒకవేళ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలపండి. తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ రుహి. ఈరోజు మనం నేర్చుకోబోయే అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. అంటే ఏమిటి? ఉపమేయాన్ని, ఉపమానాన్ని ఊహించి చెప్పడం. ఇక్కడ ఉపమా అలంకారానికి ఉత్ప్రేక్ష అలంకారానికి తేడా ఏంటి అంటే, ఉత్ప్రేక్ష అలంకారంలో ఊహ అనేది ఉంటుంది, ఉపమా అలంకారంలో ఊహ అనేది ఉండదు. రెండిట్లో కూడా ఉపమేయం, ఉపమానం అనేది ఉంటుంది. ఇక్కడ ఉపమేయం అంటే ఏంటి అంటే, దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయము అవుతుంది. ఉపమానం అంటే ఏంటి అంటే, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానము అవుతుంది. ఒక ఉదాహరణతో చూద్దాం. ఆమె నడిచే చందమామ అన్నట్లు ఉన్నది. ఆమె నడిచే చందమామ అందమా, కొండ అందమా? చందమామ అందం. ఆమె నడిచే చందమామ అన్నట్లు ఉన్నది. ఇందులో ఆమె నడకను మనం చందమామతో పోలుస్తున్నాము కాబట్టి ఆమె అనేది ఉపమేయం అవుతుంది, నడిచే చందమామ అనేది ఉపమానం అవుతుంది. అయితే ఉత్ప్రేక్ష అలంకారంలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఏమో, యో, అనగా, అన్నట్లుగా, భావించేదన్, ఊహించేదన్, తలచేదన్. ఈ కీవర్డ్స్ ఉన్నా కూడా దాన్ని మనం డైరెక్ట్గా ఉత్ప్రేక్ష అలంకారం అనుకోవచ్చు. థ్యాంక్ యూ.